ఆ ఇనం పట్టుకోపట్ల తాగర్లే పేడ పాలు ఎట్లా ఏం మగమో ఇదేం మగమో అయ్యా పుచ్చ రెడ్డి వారి పేరు చెప్తున్నా ఓనకుండా ప్రజల అదే చూసుకో చూసుకో నేసుకో ఎవరు మీరు అదిరా ఏరా అది ఎవరు నువ్వు ఎవరు చెడ్డూరుడా మీ అమ్మ కూడా వాడెవడు ఇంటికి ఎవరు నేను కదా ఎవరు తలారి అంగటి కాని కొడుక తగలని కొడుకువా తలారి అంగటి కాని కొడుకు కదా వానికి మగ్గ పెట్టలేరు మా అమ్మ ఉండలేదు మీ ఇంట్లో మగ్గ పెట్టి లేకుంటే నమ్మి పేరు అనేది మా అమ్మ తప్పల నర్సి అంటారు తప్పల నర్సి అదేమో పని చేస్తాను మా ఇంట్లో మీ ఇంట్లో ఎనాలకి తప్పలేస్తాను నిజమేరా తప్పల నర్సి కొడుకు నేనే గూబనా కొడుక దానికి మొగడే లేదు మొగడే లేదా పెండ్ల దశ లేదు మా అమ్మ మీ ఇంట్లో గరార్ల గంగడా గరార్ల గంగడు వాడెవడు తలారి పసి పెండ్లు అమ్మకలేదురా దొంగ పెండ్లు ఒకటి చేసుకున్నాడు మళ్ళా మురుస్తు పిల్ల మా ఇంటి సిద్ధుకులు పెండ్లే లేదురా కానీ పెండ్లి కాక ఎట్లా పడుతుంది దానికి కలకుండా మా ఇప్పుడు 5 గంటలకి మీ ఇంటికి వస్తాను ఏనాలు కుడిచిపెట్టాక మేత పెట్టాక వస్తాను అది మా అమ్మ 6 గంటలకే తప్పలే తేవకు వస్తాండా సిద్ధుకులుడుతుండ్రా సిద్ధుకులూరు చేయక అవునా వాళ్ళిద్దరు డ్రైరీ నేను బుర్ర అయితే 5 గంటలనే 6 నెలలకి పుట్టిన కొడుకు నేనే కదా అయ్యో వాళ్ళిద్దరు డ్రైరీ నేను బుర్ర అయితే మీ ఇంట్లో 7 నెలలకే పుట్టిన కొడుకు నేనే కదా మీ ఎద్దుల గట్ల పుట్టింది నేనే కదా మా ఇంట్లో ఎద్దు కట్టనా నాకు తెలియకుండా ఎట్లా పడుతుంది మా అమ్మకి 7 నెలలు అయిందా ఏంటి 7 నెలలు అయిందిలే అవునా 6:30 మా అమ్మకి అయింది మీ ఆవుకి తప్పలేస్తా అండి మీ ఆవుకి కోపం వచ్చిందా మా అమ్మ ముట్టి మీద ఎగురుతుంది నేను ముందు నీకు గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే 6 నెలలకి పుట్టిన మా ఇంట్లోనే సంతోషం అయితే మా ఇంట్లో పుట్టి నువ్వు ఎంత పెద్ద మనసు అయిపోయినవరా అని పెద్ద మనసు 3 దప్పలు అయినాను 3 దప్పలు అవుతారా యాడాడ్రా ఎక్కడెక్కడైతుంది సోమేశ్వరంలోకి వచ్చి ఒక దప్ప అయితే సోంపల్లి బస్ స్టాండ్ లో ఒక దప్ప అయితే అడిగితే ఇక ఇంతకు వచ్చి ఒక దప్ప అయితే గుడుసులు కూడా వేసిండ్లాక 3 దప్పాలు అంటే చర్చ అయిపోయింది కదా నా కొడుక అయితే 3 దప్పాల్లో అయితే గుడుసులు కూడా చేసారు మళ్ళా నాక ఏమని బారు అప్పయ్య గుడిసెలంటే గుడుసుల నెలకల మగ్గోళ్ళకి నెలకులు వేస్తారు కదా ఆయన మా అషర్లు గారు తలకులు వేస్తారప్ప నిజమా నిజమా ఎట్లా వేస్తారప్ప మగవాళ్ళందరినీ చెరొకట్టి మీద తడుపు పెడిచి బట్టలంతా ఇప్పేస్తారు ఇప్పేసి పుష్పకుంగం పెడతారా గతకి కొనాకి పరమకి పదరేస్తారా చెప్పుతో ముగ్గురు ముసలాలు పట్టుకుని ఊపి ఊపి ఎత్తి చెరువులోకి ఇస్తారు వడ్డీ ఎది కొట్టుకొని వస్తే పెద్ద మనిషి అయినట్లు తూములో వెళ్ళిపోతే ఇంకా పిల్లోడే అన్నట్లు పిల్లనా కొడక నువ్వు బస్సు బిడ్డలేరా నీళ్ళకేసి తుమ్మల కొట్టుకొని వెళ్ళిపోయింటావు నేను 6 నెలలకి పుట్టిన కొడుకు నేను అట్లా కొడుకు తూము కట్టట్టు మన్న పడుకుంటాను కానీ తూములో పోతానా నువ్వేరు చెప్పా నేనంటే తెలియదు నీకు ఎవరు నాకు తెలుసా చెప్ప బిడ్డ ఆ టీవీ క్రాస్ లో ఎగ్రేస్ అంగడి వేసుకొని నువ్వే కాదు దాంట్లో తట్లతో పెట్టి తట్లతో పెద్ద తెగినా అప్పయ్య షుర్రమంటా ఎవరు నాకెవరు తెలుసా గప్పొచ్చిన చెప్పరా ఆ షెండూర్ అంతా పేపర్ లేదు నువ్వే కదా
నాకు తెలుసులే ఇవిడు అది చెప్పులా ఎవరు చెప్ప చెప్పు ఊర్లో ఇంటి ముగ్గుపిండి అమ్మో ముగ్గుపిండి అన్నూరులో ఇంటి నువ్వే కదా అబ్బా ముతి సుట్ లేకుండా అయిపోయారు నా కొడుకు గేట్కే ఇటువంటి రెండు వారిని అటువంటి పేరులతో ఏమరా రారా నా కొడకరా జ్ఞానం ఉన్నా లేదు నీ పట్రేపల్లి పంచాయతీ అప్పుడు కోసి మహామంత్రి కొత్తగా వచ్చిన కొత్త పండి వాడు మేము నేను ఉత్తర దేశం మౌనగుండ పరిపాలన చేసే పేరుకి పెక్లతమైన పెద్ద రాజురుడి నేను. అవును మహాప్రభు. అవును బాహుబలి అంటారు. నేను నువ్వు పాకినట్టు కులములో పుట్టిన పోతరెడ్డిరా గారమేస్త్రి. ఇంకా చూడి కాళ్ళ చూడి కింద ఫాలో చేయి. సిమెంటే ఉంది. ఇటువంటి రెండో వారి పేరు చెప్తున్నా ఓలగుండ ప్రజలంతాను భయముతో అవును నీ పేరు చెప్తా అదే నీ మొగం చూపిస్తే గుక్కు పట్టుకొని ఎగురు చేసిపోతారా ఇట్లా దైవ మొగం దైవ మొగము దైవ మొగం అంటారు. దైవ మొక్కము అయితే పాకినట్టు కులంలో పుట్టిన పోతరెడ్డి కదా. ఇప్పుడు మా ఇంటి దేవుడు మా ఇంటి కుల దేవుడు నీకు తెలిసి ఉందేమ్రా. అంటే మీ ఇంటి కుల దేవుడు అవును. నాకు తెలిసిన ప్రజలకు ఒక తలిపి చెప్పారెడ్డప్ప. పెట్టేట్టు ఇద్దు పోతే మహామంత్రి పుట్టుకొచ్చాడు దొరకరా ఊరుకురా పసిబిడ్డ నువ్వు ఏడుస్తావు. ఎవడు పసిబిడ్డ అట్లా ఉండు. ఇంకో పసిబిడ్డని ఇస్తుంది చేతికి. ఆయన కొడుక అంటే అభిమాత్రం రెడ్ల వారం ముందర హనికి మనికి నడల్లమ్మా. అలాగే సన్నోళ్ళు ఎట్లుండల్లా అల్లాడిస్తాను. అల్లాడి ఇంక రాదులే.